హలో అండి. అందరికీ నమస్తే. నేను లావణ్య. అందరూ బాగున్నారా? సో, ఈరోజైతే మరొక వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. ఈ వ్లాగ్ వచ్చేసి భోగి రోజుకి కంటిన్యూషన్ అనమాట. అంటే ఆఫ్టర్‌నూన్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ టైం అయితే 2 అవుతుంటుందనమాట. కరెక్ట్‌గా తెలీదు గానీ మధ్యాహ్నం పైనే అనమాట. సో, ఇంకా ఇక్కడైతే ఇంకా దగ్గరికెళ్తున్నాం మేమైతే. చాలా బావుంటుంది ప్లేస్ అయితే. ఈ స్కూల్ చూసారు గదా! ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. నేను చదువుకున్న స్కూల్ అనమాట. గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాను నేనైతే. ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ వరకు ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడంతా ఇటు సైడ్ అంతా ఫుల్లుగా మామిడి చెట్లున్నాయి ఒకప్పట్లో. కానీ ఇప్పుడు మొత్తం క్లీన్ జేసేసి ఇంకా ఆహ్, ఆవులకేస్తారు కదా గడ్డి, ఆ గడ్డి గింజలన్నీ చల్లేసున్నారు. లోపలికి ఏం లేకుండా కంచయితే నాటేస్తున్నారు చుట్టూ. ఇంకా ఇక్కడైతే ఇక్కడ ఆ దారి చూస్తున్నారు కదా! ఇక్కడైతే క్రికెట్ ఆడుతున్నారు. ఇంకా ఇటు సైడు లెఫ్ట్ సైడ్ ఎళ్తే మన మామిడి తోటలోకి వెళ్ళే దారనమాట. ఇంకా స్ట్రెయిట్‌గా ఎళ్తే మన ఊరు చుట్టుకొని అలా వస్తుంది. మేమైతే ఇంకో దారిలో వెళ్తున్నామనమాట ఇది. మేమెక్కడికెళ్తున్నామంటే కొంచెం కాలువలోకెళ్తున్నాము. సో, ఈ ఆకు చూసారు కదా! ఈ ఆకు మీరు యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. ఈ ఆకు ఏదన్నా గడ్డలొస్తాయి గదా! ఇప్పుడు ఏమంటారు వేడి గుల్లలు అలాంటివి కొంచెం గడ్డ టైప్‌లో వస్తదనమాట చెంకలల్లో. ఆహ్, ఎక్కడన్నా వస్తా ఉంటాయి. వాటికైతే బాగా యూజ్ అవుతుంది. ఆముదంలో వేడి చేసి ఆ గడ్డ పైన పెడితే తగ్గిపోతుందంట మా అమ్మ చెప్తున్నారు. సో, అక్కడైతే మాట్లాడాను గానీ ఇంకా కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది. కొంచెం అందుకనైతే ఇంకా వాయిస్ కట్ చేసి నేనైతే చెప్తున్నాను. చాలా దూరంగా వెళ్ళాలి. ఒక 2 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలనమాట. సో, ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని శారీ కట్టుకున్నాను ఉదయం అంతా. సో, ఇంకా లంచ్ తినేసి తర్వాతయితే స్టార్ట్ అయిపోయాము. డ్రెస్ ఏసుకున్నాను ఇక్కడ. ఇంకా ఇది చూసారా గదా! కాలువ. వాటర్ వస్తుందనమాట. ఇది చిన్న కాలువ అనమాట. సన్నగా ఉంటుంది. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వాటర్ వస్తుంటే ఈజీగా దాటుకోవచ్చనమాట. చూసారా చెట్టు? రేగు చెట్టు అనమాట. రేగు పళ్ళు, నేరేడు పళ్ళు నల్లగా ఉంటాయి గదా! పండు. ఆ చెట్టు అనమాట. ఇంత దూరం వచ్చి ఇక్కడికొచ్చి కోసుకొని ఎళ్తుంటాం మేమైతే. కానీ భయమనిపిస్తుంది ఈ ప్లేసు. ఎందుకంటే పక్కనే శ్మశానం అనమాట. ఆహ్, శ్మశానం వల్ల కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది. సో, ఇంకా వెళ్తున్నామిక్కడ. వదిన అన్న కూతురైతే ముందెళ్తుంది. నేనింకా వ్లాగ్ స్టార్ట్ జేయాలి కదా! అనేసి కొంచెం స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నా. ఇక్కడేం జరిగిందంటే నేను మాట్లాడుతూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇలా ఈ దారి ఎలా వెళ్తుందనేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్దాము అనేసి అనుకున్నాను. హలో అండి. అందరికీ నమస్తే. అందరికీ గుడ్ ఈవెనింగ్. ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో, మేమైతే ఇక్కడ మనకు దగ్గరలోనే కాలువ ఒకటుంది. దానికోసమైతే వెళ్తున్నాము. ఎందుకెళ్తున్నామంటే కొంచెం చూసారు గదా! ముందు చేపలు అవన్నీ వాష్ చేయడానికైతే ఎళ్తున్నాము. చేపలు కూడా వస్తుంటాయంట కాలువలో. ఒకసారి చూద్దాము. అందుకనేసి అయితే వెళ్తున్నాము. అమ్మ, వదిన, పిల్లలు అందరూ. ఇంట్లో అయితే అసలు ఉండలేకపోతున్నాము పిల్లలతో. చూసారా? స్వెట్ ఫుల్ అనమాట. పడుకొని బాగా నిద్రపోయాను. ఎందుకంటే నైట్ అంతా అయితే ఫుల్ నిద్రే లేదనమాట. సడన్‌గా కాఫొచ్చేసింది. సో, అందుకనేసి నైట్ ఫుల్‌గా నిద్రే లేకపోయేసరికి టిఫిన్ చేసేసి అలానే పడుకునేసాను. ఇంకా పడుకున్న తర్వాత లేచి టైం అయితే ఇప్పుడు 3 అవుతుంది. ఇప్పుడైతే మేము కాలువలోకి వెళ్తున్నాను. నేనే తీసుకెళ్తున్నాననమాట. ఇంక అలాగా ఖాళీ చేతులతో వెళ్ళలేక కొంచెం చేపలు అవి ఆహ్, వాష్ చేసుకోవడానికైతే ఇంకా కాలువలో బావుంటుందనేసి అలా తీసుకెళ్తున్నాము. సో, మా ఊరు పక్కననమాట మామిడి చెట్లు ఇవన్నీ. ఇక్కడంతా మేము చిన్నప్పుడైతే ఈ తోటలో ఇక్కడ ఉన్నాయి కదా మామిడి చెట్లు. ఈ తోటలోకైతే ఇక్కడే కదమ్మా ఇక్కడ మనం పండించింది. ఆ? ఇక్కడైతే మామిడి చెట్లు అయితే లేవన్నమాట ముందు. ఖాళీ ప్లేస్‌గా ఉండింది. ఇక్కడ మేము కొంచెం ఒక 3 ఇయర్స్ అలా లీజుకి తీసుకొని ఆహ్, వేరుశనగ పప్పు వేరుశనక్కాయలు ఇంకా కూరగాయలకు సంబంధించినటువన్నీ ఇక్కడ పండించుకున్నామన్నమాట. 3 ఇయర్స్‌గా ఇక్కడే ఉన్నాము. ఈ షెడ్‌లోనే ఉన్నామన్నమాట మేమైతే చిన్నప్పుడు.
ఆయాసం వస్తుంది అసలు, చెప్పడానికి కూడా వీలు కాకుండా పోతుంది. ఫస్ట్ టైం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఇలా మాట్లాడుతూ వ్లాగ్స్ అయితే చేద్దామనేసి. సో ఇదైతే నెక్స్ట్ అయితే కాళ్ళ దగ్గరికి వెళ్ళినాకైతే వీడియో షేర్ చేస్తాను, చూస్తూనే ఉండండి. ఇది మొత్తము కాలువే. సో ఇక్కడంతా వాటర్ అంతా వస్తుంది అనమాట. ఇది చూసారా, సీతాఫలం చెట్టు, అలాగే అక్కడ చింత చెట్టు, మళ్ళీ రేగిపళ్ళు చెట్లు అనమాట. రేగిపళ్ళకి వెళ్ళాలంటే కూడా ఇలా ఈ దారిలోనే వెళ్ళాలి. అక్కడ చూసారా, పడుతూ లేస్తూ వెళ్తున్నాడు మా చిన్నల్లుడు పాప. ఇక్కడ ఉండేది అనమాట దారి, పెద్ద చింత చెట్లు 2 ఉండేది, కొట్టేస్తున్నారు అవైతే. ఇక్కడ ఒక పెద్ద బావి ఉండేది అనమాట. బావి కదమ్మా, పెద్ద బావి. అది కూడా ఇక్కడ పూడ్చేసి మామిడి చెట్లు పెట్టేస్తున్నారు. అది ఏం చెట్టు మాది? పనస చెట్టు. బాగా నీట్గా చేస్తున్నారా. అసలు ఇలాగ లేదనమాట దారి ముందు అయితే. ఇటు సైడ్ కంప చెట్లు, అటు సైడ్ కంప చెట్లు ఉండేది, మధ్యలో వెళ్తూ ఉండేవాళ్ళము. చాలా బాగుంటుంది ఈ సైడ్ దారి అయితే. కాలువలో నీళ్ళు వస్తున్నాయంటే ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళము. ఇంకా బట్టలు తీసుకెళ్ళి అక్కడే వాష్ చేసుకొని అక్కడే ఆరబెట్టుకొని అలా వచ్చేవాళ్ళం అనమాట మేము చిన్నప్పుడు. ఇప్పుడు కాదు, చిన్నప్పుడు. మా అమ్మ చూసారా, చేప తలపైన పెట్టుకొని పోతూ ఉంది. అక్కడైతే మా వదిన. ఫుల్ మామిడి చెట్లు ఇవన్నీ. ఇక్కడైతే మామిడికాయల సీజన్ అప్పుడైతే కావిలి కొంటారు అనమాట. మా సైడ్ అయితే కావిలి అంటారు. మనుషులు పెట్టి ఇక్కడ మామిడికాయలకి కాపలాగా ఉంటారనమాట. షెడ్లు ఇల్లులాగా కట్టేస్తారు, చాలా బాగుంటుంది. చుట్టూ కంచె. ఇప్పుడైతే పొయ్యి ఉండదు కంచె, మామూలుగా అయితే కంచె ఉండదు అనమాట. అంటే మామిడికాయలు దొంగిలిస్తూ ఉంటారు కదా, అలాగే కాకుండా కంచె కడతారు, బాగుంటుంది. కొబ్బరి చెట్లు. మేమైతే అప్పట్లో ఇక్కడ ఇలాగ వచ్చేసేది అనమాట. అంటే సమ్మర్ హాలిడేస్కి ఎండాకాలం వస్తుంది కదా, అప్పుడైతే ఒక 11కి 10కి అలా వచ్చేస్తాము స్విమ్మింగ్ చేయడానికి అనమాట బావి దగ్గరకి. ఇక్కడ ఇట్లా పోతే బాగుంటుంది. అక్కడికి వెళ్ళి ఇంకా స్విమ్ నేర్చుకోవడం అలా నేర్చుకున్నాను అనమాట. ఇలా వెళ్తుంది. ఇప్పుడైతే కంచి కట్టేస్తున్నారు. పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు అన్నీ ఉంటాయి. చాలా మారిపోయింది అసలు. నా చిన్నప్పటికి ఇప్పటికి చాలా రోజులు అవుతుంది అనమాట నేను వచ్చి. అయితే మామూలుగా అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ వచ్చుళ్ళమ్మా. లాస్ట్ ఇయర్ బట్టలు ఉతకడానికి అయితే కాలువలోకి వచ్చాము. ఇక్కడ నుంచి చూసారా, ఇక్కడ నుంచి మొత్తం ఇసుకే ఉంది. వర్షం పడితే పైన తోట ఉంది కదా, మన తోట, అక్కడి నుంచి అయితే వాగు వస్తుంది అనమాట. వాగు వచ్చి ఫుల్గా ఇదంతా వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఇసుక అంతా ఉంది ఇక్కడంతా, ఫుల్ ఇసుకే. మాకైతే ఇసుక డబ్బులు పెట్టి కొనరు అనమాట మా సైడ్ అయితే. ఎంత కావాలన్నా అంత ట్రాక్టర్కి బాడుకి ఇచ్చేసామంటే, మనుషులకి ఇచ్చేస్తే వాళ్ళు కాలువలో నుంచి తీసి ట్రాక్టర్కి దొరిలేస్తారు. ఇంకా తీసుకొని వచ్చేసాను, డబ్బు పెట్టి అయితే కొన్నాం మేము. మా ఊరు వరకు అయితే అస్సలు ఇసుకే ప్రాబ్లమే ఉండదు అనమాట. చూసారా, ఫుల్ ఇసుక. కాలువ అంటే ఇది కాదు, ఇక తోటలలో వెళ్తుంటుంది కదా, అది కాలువ అనమాట ఇది. ఇంకోటి పెద్ద కాలువ అక్కడ ఉంటుంది, వాటర్ ఫుల్గా వస్తుంది. బాగా ఎంతో బాగుంది అసలు, స్వచ్ఛమైన వాటర్ కదా, ప్యూర్. అబ్బో చల్లగా ఉంది. ఎక్కడికి రా, మునుగుతావా? మా చిన్నాడు చూసారా, అది చెప్పు చెప్పలేనా, ఎంత బాగుందో వాటర్ అసలు. తాగాలనిపిస్తుంది వాటర్ని చూస్తే. తాగుతారమ్మా, తాగుతారా? పద పద.
ఈ చెట్లు ఫుల్గా వచ్చేస్తుంది అనమాట వాటర్. చూసారా చూడండి, కడ్లంతా వాటర్ వచ్చినప్పుడు అలా కొట్టుకొని వచ్చేస్తాయి. అది ఇసుక చూసారా, ఎక్కడ చూసినా ఇసుక. అసలు అంటే జల్లి పెట్టుకోవాలన్నమాట ఈ ఇసుకని. బాగుంటుంది ఇసుక అయితే, కానీ కొంచెం రఫ్గా ఉంటుంది, పెద్ద పెద్ద రాళ్ళు అలా ఉంటుంది, జల్లి పెట్టుకోవాలి. దగ్గరికి వచ్చేసాం, కాలువ దగ్గరికి. చాలా పెద్ద కాలువ అనమాట ఇది. పెద్ద కాలువ అంటారు. ఇందాక ఫస్ట్లో చూపించాను, అదైతే చిన్న కాలువ అనమాట. ఇది ఇందులో కానీ అక్కడ వాటర్ వచ్చేటప్పుడు కానీ కొంచెం మిస్టేక్ కానీ పడిపోతే కొట్టుకెళ్ళిపోతాం, చెరువులో పడిపోతాం అనమాట. తీసుకెళ్ళి చెరువులో దోసేస్తుంది. సరే, ఇదంతా మామిడి చెట్లే, ఫుల్ మామిడి చెట్లు. ఇదే పెద్ద కాలం. పాముందా? వదులుమా వదులుమా, రాలేనా? రా. మునగనేమా మాయ్, తల దడపద్దు రుత్విక, తల దడపద్దు. మాకేమైనా ఉంటుందాడా? ఇక్కడ ఈ కాలువ ఇదండి, పెద్ద కాలువ. చాలా ఎక్కువ వాటర్ వస్తుంది. ఇప్పుడైతే అంటే కొంచెం తక్కువగా వస్తుంది వాటర్ అయితే. వర్షం పడేటప్పుడు అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే బట్టలు ఉతుక్కుంటున్నారు. మనకంటే ముందే వచ్చేస్తున్నారు అనమాట వాష్ చేయడానికి. ఇంకా పిల్లలైతే ఎంజాయ్మెంట్ మామూలుగా లేదనమాట. వాటర్లో అసలు చాలా మునిగేశారు. ఇంకా చూసారు కదా, ఇక్కడ కొంచెం చాలా లోతుగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇసుక ఎక్కువైపోయిన వల్ల కొంచెం పైకి అట్లా కనిపిస్తుంది, కానీ వాటర్ ఎక్కువ వాటర్ వస్తుంది అనమాట. సౌండ్ బీభత్సంగా ఉంటుంది ఇక్కడ వచ్చి పక్కన చేరుకొని వింటే. ఇంకా వాటర్ చూసారు ఎంత బాగున్నాయి అసలు, తేటగా, చాలా కూల్గా కూడా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి అనమాట. ఆ చల్ల నీళ్ళల్లో బాగా మునిగారు. దర్శిత అస్సలు పట్టేదానికి కాలేదనమాట. నలుగురు భలే ఎంజాయ్ చేశారు. మా అమ్మ వదిన అయితే తిడుతూనే ఉన్నారు, వాళ్ళు మునుగుతున్నారు కొంచెం భయపెట్టు అంటుంటే కూడా అస్సలు భయపడలేదు అనమాట. అంతలా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. ఇంకా వదిలేశారు, నేను కూడా అరిచి ఇంకా వదిలిపెట్టేస్తాను. ఇక్కడి నుంచి అయితే ఇది ఒక దారి వెళ్తుంది, దేవుడి దగ్గరికి అయితే వెళ్తుంది. పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. కొంచెం షూట్ చేద్దాం, ఆ దారి చూపించుదామనేసి ఇంకా ఇలా వచ్చేసాను నేనైతే. ఈ దారి ఎక్కడికి వెళ్తుందంటే వెంకటేశ్వర స్వామి పాదం ఉందన్నమాట ఇక్కడ మనకు దగ్గరలో. ఇక్కడ నుంచి మన ఇంటి దగ్గర నుంచి అయితే ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు, చాలా దగ్గర. మన ఇంటి దగ్గర నుంచి కూడా కనిపిస్తుంది అన్నమాట ఆ గుట్టలో. సో ఇక్కడ వరకే వెళ్ళానా. ఇక్కడి నుంచి కొంచెం భయం అనిపించింది, చాలా భయంగా ఉంటుంది అనమాట. ఒక్కరైతే వెళ్ళలేరు, జెంట్స్ అయితే వెళ్ళగలుగుతారు కానీ లేడీస్ వెళ్ళలేరు. చుట్టూ పొలాలు, అదే మామిడి చెట్లు అంతా ఉంటాయి, కొంచెం భయంగా అనిపిస్తుంది అనమాట. నేను ఇక్కడ వరకు వెళ్ళానా, అక్కడికే భయం అనిపించేసింది నాకు. ఇంకా ఉంది, చాలా దూరం ఉంది, కొంచెం దూరం వెళ్ళాలన్నా కొంచెం భయం అనిపించింది అనమాట. ఇంకా అట్లానే రిటర్న్ అయిపోయాను. చాలా పెద్ద పాదము అసలు, చూడాలి. నేను చాలా రోజులైందనమాట చూసి. దాదాపు పెళ్ళి కాకముందు నుంచి అసలు 20 years అలా అవుతుంటుంది నేను చూసి. చాలా రోజులైపోయిందనమాట. అక్కడే మొగలి చెట్లు, పొదలు అన్నీ. మాకు మొగలి రేకులు దొరకాలంటే అక్కడికే వెళ్ళాలన్నమాట, ఇంకెక్కడా దొరకదు మాకు. చాలా అంటే చాలా చిన్న ఆ పాదంకి చిన్న గోపురం లాగా కట్టి అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే చాలా ఫేమస్ అయిపోయిందనమాట, కొంచెం బాగా ఉంటుంది, అందరూ వెళ్తుంటారు. ఇంకోసారి ట్రై చేయాలన్నమాట. అంటే కొంచెం దూరం బండిలో వెళ్ళగలుగుతాము, తర్వాత అయితే వెళ్ళలేమన్నమాట, నడుచుకొని వెళ్ళాలి. గుట్టలల్లో అటు సైడ్ ఇటు సైడు కొండలు ఉంటాయి, మధ్యలో నడుచుకొని వెళ్ళాలి, కొంచెం భయం అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే ట్రై చేస్తాను, ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇంకోటి ఇక్కడ చూసారా, పాము పడుకోనింది అక్కడ.
వాటర్ వస్తుంది కదా అక్కడి నుంచి. నేను ఎందుకో అక్కడికి వెళ్ళాను చూద్దాము అనేసి అక్కడ కట్టున్నారు కదా కొంచెం అక్కడ సిమెంట్తో కట్టున్నారు కదా అక్కడికని వెళ్తే అక్కడ తల పైన బయట పెట్టుకొని చూస్తూనే ఉందన్నమాట. అసలు ఎలా అటు ఇటు కదలలేదు, సైలెంట్గా పడుకొనే ఉంది. చాలాసేపు నుంచి పడుకొని ఉందంట అది. అక్కడ బట్టలు ఉతికే వాళ్ళందరూ చూసి చెప్పారు. ఇంక నేను కొంచెం రాయేద్దామన్నా కొంచెం భయం, అంటే పాములు కదా కొంచెం భయం అనిపిస్తుంది. సో ఇంకా చేపలు ఉతకడానికి మేమైతే కాలువలోకి వెళ్ళాము. లాస్ట్‌లో చెప్తున్నాను నేను. కాలువలో వాష్ చేసేసాము, ఉతికేసి ఇంకా తీసుకెళ్తున్నాము. అమ్మ అయితే పిల్లల్ని తీసుకెళ్ళిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.